మనకి మహిమ కలుగును గాక. కీర్తన భాగం అండి, దావీదు రాసిన కీర్తన భాగము 23వ కీర్తన భాగము 6వ వచనం అండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితకాలం అంతయు మనకు కృపయు క్షేమము మన వెంట రావాలండి. కృపా క్షేమము రెండు కలిసి ఉంటాయండి. ఎప్పుడైనా సరే దేవుడు మనకు కృప చూపిస్తాడు, కృపతో పాటు మనకు క్షేమాన్ని ఇవ్వాలి. కృప అంటే ఏ అర్హత, ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితముగా ఇచ్చేదే కృప. ఉచితముగా ఇచ్చేదే కృపతో కూడిన ఆశీర్వాదం అండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్న తర్వాత, దేవుడిచ్చిన దీవెనలు నువ్వు పొందుకున్న తర్వాత, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదంతో కూడిన కృపను పొందుకున్న తర్వాత నీ జీవితంలో క్షేమం ఉండాలండి. నీ జీవిత కాలం అంతయు క్షేమం ఉండాలి, భద్రత ఉండాలి, దేవుని యొక్క కాపుదల ఉండాలి, దేవుని యొక్క కాపుదల ఉండాలి, దేవుని యొక్క భద్రత ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తే దేవుని యొక్క కాపుదల ఉండాలి, నువ్వు ఇంటికి వెళుతుంటే దేవుని యొక్క కాపుదల ఉండాలి, నువ్వు దేవుడి పని మీద వెళుతున్న దేవుని కాపుదల ఉండాలి, ఉద్యోగం చేయడానికి వెళుతున్న దేవుని యొక్క కాపుదల ఉండాలి, నువ్వు చేసే